మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. జామకాయ హల్వా మీరు ఎప్పుడన్నా తిన్నారా? నేనైతే తినలేదు. ఒకసారి అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏమేమి యూస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం కూడా వాచ్ చేద్దాం. తర్వాత మనం కూడా ట్రై చేద్దాం. ఏమేమి వెయ్యాలి ఇందులో? స్టార్టింగ్ పచ్చి జామకాయ తురుముకోవాలండి. ఓకే, మనం ఆల్రెడీ తురివేసి పెట్టుకున్నాము, అప్పటికప్పుడు అవదని పచ్చి జామకాయని తురిమేసి పెట్టుకోవాలి. ఓకే, పండింది పనికిరాదు. పండింది పనికిరాదు, తీపి వస్తుందని పచ్చింది పెట్టుకుంటాం. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చి దాంట్లోకి కాంబినేషన్ పాలు, ఒక గ్లాస్ పాలు, మిల్క్. పచ్చివా? పచ్చివండి, పచ్చి పాలు. రైట్. 2 స్పూన్లు నెయ్యి, గీ 2 స్పూన్స్ అంట. ఇది ఎంతకి? పచ్చి జామకాయలు ఎన్ని అంటే ఎంత సైజు వాటికి ఇది సరిపోతుంది? అంటే మన ప్రస్తుతానికి అయితే ఒక 7 జామకాయలకే పెట్టుకున్నాము. ఈ సైజు ఉంటుందా? ఉంటుందండి. ఓకే, చూపించండి. ఒకటి ఉందంటుంది ఈ సైజువి 7 to 10 7 జామకాయలు లేదా 10, 7 నుంచి 10 జామకాయలు ఈ సైజువి. కొంచెం పెద్దవైతే 7 సరిపోతాయి. కాజు, మన సరిపడా కాజు, క్యాష్యూ నట్స్, కిస్మిస్ సరిపోతుందా? ఇంతేనా? ఇంకా సరిపోతుంది. ఓ, చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు తయారు చేసేద్దామా? రైట్. 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాం అండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా. ఓకే, రైట్. కొద్దిగా హీట్ అయినాక కాజు ఫస్ట్, జీడిపప్పు కొంచెం ద్వారగా వేగినాక కిస్మిస్ వేసుకోవాలి. జామకాయల సీజన్ కూడా కదా ఇప్పుడు. అవునండి. ఎవరికైనా ఆ ఫ్లేవర్ లేకపోతే అవి ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ కొంచెం మనం ముందుగా తురుమున జామకాయ దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తురుముకున్న జామకాయ తురుమును వేసుకోవాలి. మీరు ఈ వంటలు స్పెషల్ గా చేస్తుంటారా? చేస్తామండి. ఏమేమి వంటలు చేయగలరు మీరు స్పెషల్స్? ఇట్లా యాపిల్ హల్వా, పైనాపిల్ హల్వా చూసాను. ఇంకా సీతాఫలకాయ హల్వా. సేమ్ ఇదే ప్రాసెస్? దానికి వేరే ఉంటుందా? ఎలా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పటి నుంచి వంటలు నేర్చుకోవటం మొదలు పెట్టారా లేకపోతే పెద్ద అయ్యాక? మాకు ఎక్కడి నుంచి ఉన్నారు కదండి ఇంట్లో. ఎవరున్నారు మీకు? ఫాదరా, తాతగారా? మా మామయ్య గారు ఉన్నారు. మామ. ఓ, ఈయన మామ అవుతారా? ఆయన నుంచి నేర్చుకున్నారా? జామకాయ కొంచెం వేగిన తర్వాత దూరగా వేగింది, ఆ తర్వాత మిల్క్ పోసేయాలి అందులో. అవును, షుగర్ వేయాలేమో కదా? అదేలే, ఇందాక మనం ఇంగ్రీడియంట్స్ లో షుగర్ చెప్పలే. షుగర్ ఎంత వేయాలి? సరిపడినంత. అదే, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, లేదంటే కొంచెం తక్కువ. ఓకే ఓకే. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ వంటలన్నీ నేర్చుకునేకి? నాకు 6 years పట్టిందండి. 6 years? 9th క్లాస్ చదువు నుంచి నేర్చుకుంటున్నాను. స్టార్ట్ చేశారు స్కూల్ చదివేటప్పటి నుంచి. ఎందుకు మీరు జాబ్ చేయకుండా ఇందులోకి రావాలనుకున్నారు? మనకి అంత చదువు ఎక్కలేదు, జనరల్ నాలెడ్జ్ అంత సరిపోలేదు మనకి. వీటికైతే బాగుంటదని చెప్పి ఇందులోకి వచ్చారా? ఎంత సంపాదిస్తుంటారు ఒక వంటకి వెళ్ళినప్పుడు? సీజన్ బట్టి. అదే పెళ్లిళ్ళు అట్లా ఉంటే, మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు సీజన్కి వచ్చి 60-70 మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? ఎన్ని రోజులు ఖాళీగా ఉంటారు? అంటే 1 నెల 2 నెలలు. అంటే ఒక వంటకి వెళ్ళినప్పుడు ఎంత ఇస్తారు? సీజన్ చెప్పారు మొత్తం కలిపి మీరు. ఇప్పుడు సపోజ్ ఒక 500 మెంబర్స్ కి చేయాలనుకోండి, ఎంత ఇస్తారు? నాన్ వెజ్ వెజ్ 2 కలిపి చేయమన్నారు అనుకోండి, అప్పుడు అంటే మాకు 100 మెంబర్స్ వచ్చేసి 4000-5000 అలా తీసుకుంటాం. 100 మెంబర్స్ ఐటమ్స్ పెరిగితే అమౌంట్ పెరుగుతుంది. మినిమం అయితే 4000. ఇంకా అది స్టార్టింగ్. హైయెస్ట్ అంటే 70 రూపాయలు 80 రూపాయలు. అదే 70-80 వేలు ఒకసారి. ఐటమ్ బట్టి. ఎంతమంది వెళ్తారు ఒకసారి వంటకు వెళ్ళినప్పుడు? వంటను బట్టి వెళ్తామండి. ఒక 500 మందికి నెంబర్స్ అయితే ఒక 4 బాయ్స్ వెళ్తాము, ఒక 6 లేడీస్ వెళ్తాము. మొత్తం క్లీనింగ్ మొత్తం అంతా మాదే ఉంటుంది కదా. మీదే ఉంటుంది. ఎక్కడెక్కడ వెళ్తుంటారు? చాలా దూరం వెళ్ళాం. బళ్ళారి, బెంగళూరు. ఇక్కడ నుంచి అమెరికా కూడా పోతుంటారు. హైదరాబాద్ కూడా వచ్చారా? హైదరాబాద్. ఏం పేరు మీ పేరు? రాధాకృష్ణ అండి. తానా సభలకు కూడా వెళ్ళి ఉండొస్తుంటారంట మీ వాళ్ళు ఇక్కడ నుంచి? అంటే మా జనరేషన్ కాదండి, ఇంకా ముందు జనరేషన్ వెళ్ళారు. మా జనరేషన్ తక్కువ. ఓకే ఓకే. అదే మీ మామయ్య వాళ్ళ అందరూ వెళ్ళారు. మీ ఊరు వంటలతోటే ఫేమస్ అంట అసలు? అవునండి. ఎవరన్నా సెలబ్రిటీస్ కి వంట చేసి పెట్టారా ఎప్పుడన్నా? అంటే మేమైతే వెళ్ళదు కానీ మామయ్య వాళ్ళు. అదే, ఎవరెవరికి వెళ్ళారు మామయ్య వాళ్ళు? మన ఎన్టీ రామారావు గారు పిల్లలకి అందరికి మా ఇంటి పల్లె వంట చేశారండి. ఎన్టీ రామారావు గారు వాళ్ళ పిల్లలందరికీ ఫ్యామిలీస్ లో ఆయన గారు చచ్చిపోయినప్పుడు కూడా జనం కూడా పోయిన వంట కూడా మేమే చేసాం. ఓ, ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు పెదకర్మ వంటలు మీరే చేశారా? చేసామండి, మా ఇంటి పల్లె చేశారు.
ఎంతమందికి చేశారు అప్పుడు? అప్పుడు 10,000 మందికి ఏమో చేశారు అయ్యో బాబోయ్. హైదరాబాద్లో. ఇప్పుడు ఏంటి షుగర్ వేయాలా? మన బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి పెళ్లికి వాళ్ళు బొత్స చేశామండి. సత్యనారాయణ గారికి. శ్రీకాకుళం మ్మ్. అదే ఇప్పుడు మేస్త్రి వచ్చాడు ఉండే నాని గారికి. ఇప్పుడు వచ్చారు ఒక ఆయన. ఆయన వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయి పెళ్లికి చేశారండి చేశారు. 10,000 మందికి. సినిమా వాళ్ళకి ఎవరికైనా చేశారు ఇంకా? పవన్ కళ్యాణ్ గారికి, నవీన్ గారికి వాళ్ళకి పెళ్లిళ్ళకి చేసామండి. శ్రీకాంత్ గారు వాళ్ళ మేనగోళ్ళకి పెళ్లిళ్ళు అటు ఓ చేశారు. చాలా మంది సెలబ్రిటీస్ ఇళ్ళలో చేశారు అయితే మీ ఊరు వాళ్ళు. సీజన్ ఉంటే అసలు ఎవరు దొరకరేమో మీరు. దొరకరండి కదా? ఇందుపల్లి ఎవరు ఉంటారండి. ఎవరు ఉండరు ఇంకా అక్కడే ఆ. మొత్తం ఎవరి కాళ్ళు వంటలు ఒప్పుకుని ఎవరి కాళ్ళు కుర్రలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. ఎన్ని రోజులు అట్లా? అట వంటను బట్టండి, సీజన్ బట్టండి. ఒక రోజు 10 రోజులు 15 రోజులు రారు. అబ్బో, ఆ సీజన్ అయిపోయి ఆడావిడంతా తగ్గిపోతే ఇంకెవరికండి? మన పార్థసారథి గారు వాళ్ళ నాన్న పార్థసారథి గారు వాళ్ళు. ఇంకా మన వెంకటరావు గారు అని వాళ్ళ అమ్మాయి గారు పెళ్లి కూడా చేసాము. ఎర్రగడ్డ తెల్లవారు నియోజకవర్గం. ఓకే ఓకే. కృష్ణ గారి ఫ్యామిలీలో కూడా ఎవరికి చేశారంటున్నారు అని విన్నాను. కృష్ణ గారు వాళ్ళ అమ్మాయి పిల్లలు వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చేశారండి. మా ఊరోళ్ళు చాలా మంది చేశారు. ఆహా. ఎంతసేపు పెట్టాలి ఇలా షుగర్ వేసిన తర్వాత? షుగర్ వేసాక 10 మినిట్స్ కొంచెం టైట్ అయ్యేంత వరకు, అంటే ఆ పాకం కొంచెం మిక్స్ అయ్యేదాకా. కొంచెం కావాలంటే జీడిపప్పు అవి తక్కువ వేసుకోవచ్చా? అదే. అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చా అన్ని? ఓ బాదం పప్పు, సారపప్పు, కిస్మిస్, ఆ. మన సారపప్పు పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. అన్ని వేసుకోవచ్చా? ఇప్పుడు స్మెల్ స్టార్ట్ అయింది, మంచి ఫ్లేవర్, అంటే ఆ గీ ఫ్లేవర్ వస్తా ఉంది. ఇంకా అది కొంచెం దగ్గరకు అయిన తర్వాత కానీ మనం టేస్ట్ చేయాలి. అదే కొంచెం డ్రై అవ్వాలి. ఇంకా మనం తీసేసిన తర్వాత డ్రై అవ్వదు కదా, ఇంకా ఎట్లా ఉందో అట్లే ఉంటది. అందుకనే కొద్దిగా టైట్ డ్రై చేస్తాం. డ్రై అయిపోయింది, కొంచెం ఇలా చేసుకుని దింపేద్దాం. ఓకే ఓకే. ఇలాచి లాస్ట్ లో పౌడర్ Last లో వేసేసుకొని powder వేసుకొని. ఇంకా దింపేసుకోవడం. ఆ ఇలాచి ఫ్లేవర్ కూడా తగులుతా ఉంది. ఎమ్మి జామకాయ హల్వా రెడీ అయిపోయింది. జస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది అంతే, ఎక్కువ టైం పట్టలేదు. యాక్చువల్గా నేను చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాను, బట్ అట్లాంటిది ఏం లేదు. ఇదిగో ప్రస్తుతానికి మేము తింటాము, తర్వాత మీరు ఇంట్లో చేసుకుని తినండి, ఓకేనా? మీకు కూడా పెట్టమంటున్నారు మన వాళ్ళంతా. ఇదిగో మీకోసం ఇది. కలర్స్ కూడా యాడ్ చేయకుండా చాలా న్యాచురల్గా చేశారు. సూపర్, అసలు బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తింటున్నా జామకాయ హల్వా. చాలా చాలా హల్వాస్ తిన్నాను కానీ, బట్ ఇది ఎప్పుడు తినలేదు. ఏం కాదు కదా? ఏం లేదు, నేను ఉన్నానండి, జరిగిందనండి. ఏం కాదండి, నేను జరిగితే అంట. ఎందుకు చూసేదానికా? ఇంకేమన్నా అయిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు కదా. సరే ఇదిగో నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నా, చేశాక చెప్తా, అప్పుడు మీరు ట్రై చేయండి. బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. జామకాయ ఆ ఫ్లేవర్ తగులుతూనే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఏదో అనిపిస్తుంది. దీనికి ఇంకా కోవా ఒకటి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? పచ్చి కోవా. ఓకే ఓకే. దీనికి ఇంకా పచ్చి కోవా ఒకటి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా బాగుందండి, ఒక డిఫరెంట్ ఐటమ్ని మాకు చేసి చూపించారు, ఫుడ్ ఐటమ్ని. చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీను. మీ ఊరు వాళ్ళు రెగ్యులర్గా అన్ని ప్రోగ్రామ్స్ మీరే చేయాలి, అందరికీ మీ చేతి వంటలు రుచి చూపించాలి అని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.